ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే సాక్షి టీవీతో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కూడా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే 35,000 కోట్ల అవసరం పడతాయి. ప్రతిరోజు నిత్యం 25 కోట్ల భారం పడుతుంది వీళ్ళ సమ్మె వల్ల అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మరి కార్మికులతోటి చర్చలు ఉంటాయా అంటే వాళ్ళు సమ్మె విరమిస్తేనే చర్చలు ఉంటాయన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి గారు ఉన్నారు. అంటే ఇప్పటికే నాగిరెడ్డి గారు కొద్దిసేపు క్రితం సాక్షి టీవీతో మాట్లాడుతూ ఈ విధంగా మీరు సమ్మె విరమిస్తేనే చర్చలు ఉంటాయంటున్నారు. ఎప్పుడు కానీ సమ్మెలు జటిలమైనప్పుడు, సమస్యలు పేరుకుపోయినప్పుడు, తర్వాత ప్రభుత్వ వాగ్దానాలు కానీ యాజమాన్యంలో స్తంభన లేనప్పుడు సమ్మెలకు తప్పనిసరి పరిస్థితుల్లోనే సమ్మె చేస్తారు. సమ్మె ఎందుకు చేస్తుందనే దానికి కారణాలు ఉన్నాయి. రోజు చెప్తా ఉన్నాం. 40 రోజుల కింద మేము సమ్మె నోటీస్ ఇస్తే మొన్న ఒక రోజు పిలిచి ఐఏఎస్లను పెట్టేసి వాళ్ళు మీరు ఏదో విరమించుకోండి అని వాళ్ళే మాకంటే ముందు లేచిపోవడాన్ని మేము తీవ్రంగా పరిగణించి బయటకు వచ్చాం. ఇవాళ ఎండీ గారు వాస్తవంగా కొత్తగా వచ్చిండ్రు. వాళ్ళు స్టడీ చేయాలి. వాస్తవంగా ఫీడ్బ్యాక్ పూర్తిగా ఉన్నట్టయితే నేను అనుకోవట్లేదు. 35 కోట్లు అనేది తప్పది. అంత 30,000 కోట్లు అనేది తప్పది. ప్రజల్లో ఆ తప్పు ప్రచారం పోతుంది. అంత పోవడానికి లేదు. అది సరైంది కాదని చెప్పి నేను చెప్తా ఉన్నా. రెండోది 25 కోట్లు రోజు నష్టం అనేది నష్టం ఎందుకు వస్తుంది? అసలు నష్టము అనేది వచ్చినప్పుడు నష్ట నివారణ చర్యల్లో మీరేం చేస్తున్నారు? కార్మికులు అడుగుతున్నది జీతభత్యాలు అడగడం తప్ప పనిచేసినందుకు జీతం ఇవ్వాలి కదా. 2 పీఆర్సీలు బాకీ ఉన్నారు కదా. 2 పీఆర్సీల డబ్బులు ఇంకా బాకీ ఉంది కదా. 2017 అట్లాంటివన్నీ కూడా ఇవ్వాలి కదా. మరి రోజు రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. మీరు సంక్షేమ పథకాల డబ్బులు కూడా ఇస్తున్నారా? లేదు, రావట్లేదు. గవర్నమెంట్ ఇవ్వట్లేదు, మీరు తీసుకురావట్లేదు. ఫెయిల్యూర్ ఎవరిది? గవర్నమెంట్ నుంచి రాకపోయినప్పుడు యాజమాన్యందే ఫెయిల్యూర్. ఇవాళ యాజమాన్యం ప్రతి అంశాన్ని గవర్నమెంట్కి నివేదించి అక్కడి నుంచి రావాల్సిన డబ్బులు తేవాలి. రెండోది రియంబర్స్మెంట్, బస్ పాస్ రియంబర్స్మెంట్ ఇలా రావట్లేదు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి. ఎందుకు రావట్లేదు? మరి మీరు ఎందుకు దానికి జవాబు చెప్పాలి? మీరు తీసుకురావాలి కదా. గతం ఉన్న ఎండీలంతా కూడా పోయి ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చారు. అట్లాగే మనం మహాలక్ష్మి పథకం, తర్వాత వికలాంగులై ఇవన్నీ కూడా రావాలి. మహాలక్ష్మి పథకం ఇవాళ ప్రెస్టీజియస్ గా గవర్నమెంట్ కు మనం పెట్టినాం. ఇలా మహాలక్ష్మి పథకంలో కార్మికులు ఇబ్బందులు కష్టాలు మీరే చూసినారు కదా. ఎండీ గారు ఎంతో మంది ఉద్యోగాలు పోయినాయి చీటికి మాటికి. దాన్ని బ్రహ్మాండంగా 48 గంటల్లో సక్సెస్ చేస్తే ప్రభుత్వ ఇమేజ్ ప్రెస్టీజ్ పెరిగిపోయిందా లేదా? ఇలా ప్రభుత్వం ఎన్నో పెట్టింది పథకాలు, కానీ వాళ్ళ పథకాలలో వాళ్ళకి దేంట్లో పేరు వచ్చింది? కేవలం మహాలక్ష్మి దాంట్లో బ్రహ్మాండమైన పేరు వచ్చిందంటే కార్మికులు చేసిన కష్టమా కాదా అనేది గౌరవ ఎండీ గారు వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఇవాళ వస్తుంది మరి 400 కోట్లు వాళ్ళు నెలకి ఇవ్వాలి. 350 కోట్లు ఇస్తానటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఎందుకు అడగట్లేదు? ఆ డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు? రెండోది నేను కూడా ఎండీ గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. మీరు పరిశీలి చేసి డబ్బులు రానప్పుడు గవర్నమెంట్ కు నోటు పెట్టి మరి మాకు ఇవి రావాలి ఇవ్వండి అని చెప్పి అడిగే బాధ్యత ప్రభుత్వంతో యాజమాన్యందే కదా. ఎండీ గారు పోవాలి కదా. మరి వాళ్ళ 469 కోట్లు మహాలక్ష్మి పథకం పాతయే మనకు రావాలని చెప్పి ఆల్రెడీ రికార్డులో ఉంది. మరి 400 కోట్లు అక్కడే ఉంటే ఎట్లా మనుగడ జరుగుతుంది? వాటి మీద మీ స్పందన ఏంది? మీరు ఎందుకు తీసుకురారు అని నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా. చర్చలు జరగాలంటే మీరు సమ్మె విరమిస్తేనే ప్రభుత్వంతో ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు ఉంటాయని అల్టిమేటం జారీ చేశారు. 75 ఏళ్ల ఆర్టీసీలో సమ్మెలు చాలాసార్లు జరిగినాయి. జటిలమైన సమస్యలు ఉన్నప్పుడు జరుగుతాయి. ఎప్పుడు కానీ సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు యాజమాన్యము మరి ప్రాథమిక చర్చలు చేయాలి యూనియన్లతోటి. చేసి మీ పరిధిలో ఏమున్నాయి దాంట్లో మేము 12 డిమాండ్లు పెట్టినాం. వాటి మీద ఎంతవరకు ఎండీ గారు చేయగలుగుతారో కూర్చొని మాట్లాడి మమ్మల్ని పిలిచి మాట్లాడలేదు. ఏసీఎల్ లెటర్ ఇస్తే అక్కడికి కూడా వచ్చిన పరిస్థితి ఆబ్సెంట్ అయిపోయిండ్రు. రెండోది అవి చేసి గవర్నమెంట్కి ఏదైతే నివేదించాలనో వాటిని పాలసీ విషయాలను గవర్నమెంట్కి నివేదించాలి. ఆ పరిస్థితి ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నా యాజమాన్యం నుంచి. అది రాకపోవడం తప్పు మాదెట్లయితుంది? సమ్మెకు మీరే సమ్మెకు బలవంతంగా పంపించినట్టే మేము భావిస్తా ఉన్నాం. అంటే మీ యొక్క బాధ్యతని మర్చిపోయిండ్రు, మీ బాధ్యతని విస్మరించారు కాబట్టి ఇవాళ సమ్మెలకు పోయే పరిస్థితి వచ్చింది. రెండోది ఇవాళ సమ్మె అంటే జాయిన్ అయితేనే మేము పిలుస్తామంటే బెదిరింపులు అయితే ఆ బెదిరింపులకు కార్మికులు భయపడరు. ఇవాళ కార్మికులందరూ కూడా కష్టాలు, ఇబ్బందులు, అభద్రతాభావం, ప్రైవేటీకరణ, జీతాలు రాకపోవడం, లీవులు ఇవ్వకపోవడం, పనిభారం పెరగడం, తర్వాత అన్ని కూడా అంటే 16 గంటలు 18 గంటలు చేయడం. ఇలా యాజమాన్యం ఏ రూట్ ప్రకారం చేస్తుంది? ఎంటీడబ్ల్యూ యాక్ట్ 8 గంటల డ్యూటీ ఉందా? యాక్ట్ ఉందా లేదా? అట్లాగే మరి 10 గంటలు ఉంటాయా ఉండవా? అట్లాగే ఈ ఆఫ్లు లీవులు ఉంటాయా ఉండవా? ఇన్కాష్మెంట్ ఇవ్వాలన్నా వద్దా? ఇవన్నీ కూడా యాజమాన్యం చేయాల్సినవి మర్చిపోయి ఇష్టారాజ్యం
ఇష్టారాజ్యంగా అడ్డ మీద కూలీలని భయపెట్టినట్టు భయభ్రాంతులకు గురి చేసి డ్యూటీలు చేపిస్తూ ఇంకా మమ్మల్ని మళ్ళీ సమ్మెకు పోతే భయపెట్టుడు ధర్మం కాదు ఎండీ గారికి. అది వాస్తవంగా ఆ వర్డుని క్లియర్ చేసుకోవాలి. సమ్మె నివారణ చర్యల్లో భాగంగా ముందు మేనేజ్మెంట్ గవర్నమెంట్ దగ్గరికి పోవాలి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి నివేదించాలి. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గర మీ యొక్క కెపాసిటీని పట్టుకొని చేసి అది గౌరవ ముఖ్యమంత్రి ద్వారా మీరంతా కలిసి సమ్మెలకి ప్రజాస్వామ్య పంతాల్లో లెటర్ ఇచ్చి నాయకులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఏది ఉన్నా కానీ మాట్లాడినప్పుడే పరిష్కారం అవుతుంది. అంతేగాని మాట్లాడకుండా ఉన్నంత రోజులు బిగుసుకొనే ఉంటుంది. అది కరెక్ట్ కాదు. మరి గతంలో జగన్ గారు అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసిండు ఆర్టీసీ వాళ్ళని నేను చేస్తా అని. గెలిచినటువంటి మరుక్షణమే ఫస్ట్ మంత్లోని సంతకం పెట్టిందా లేదా, అయిపోయిందా లేదా, ఆయన నేర్చుకోండి. ఆయన చూసి మరి ఆయన పెట్టి ఇచ్చిండు. తర్వాత దాంట్లో చిన్న చిన్న చిక్కులు కొత్త కాబట్టి ఫస్ట్ పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉండే, ఆ ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పి మేము నివేదిక ఇచ్చి ఇవాళ ప్రభుత్వంలో విలీనం చేయమంటే మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ప్రభుత్వంలో విలీనానికి మీరు రికమెండ్ చేయాలి కదా గవర్నమెంట్కి. యాజమాన్యం ఎందుకు చేయట్లేదు? దానివల్ల నష్టమేంటి? 400 కోట్లు మహాలక్ష్మి పథకం వస్తే ఇవాళ కార్మికులు చాలా మంది రిటైర్డ్ అయిపోయారు. పోయినప్పుడు మరి కేవలం 300 కోట్ల కంటే తక్కువనే ఇవాళ ఆ ప్యాకేజీలో మనం అయిపోతాం. ఇంకా మిగతాయి వాళ్ళకే మిగులుతాయి. మహాలక్ష్మి పథకం పైసలు ₹1 కూడా మాకు ఇవ్వకండి, దాంట్లో పెడితే మీకే ఇంకా మిగులుతాయని మేము చెప్తున్నాం. దాంట్లో అంటే గవర్నమెంట్కి బర్డన్ లేదు. బర్డన్ ఉంటే మీరు ఆలోచన చేయాలి. దాన్ని ఎందుకు మీరు గవర్నమెంట్కి చెప్పట్లేదు? లెక్కలేయాలి కదా, వాస్తవాలు చెప్పాలి కదా. అంటే సాధ్యాలు అనేది మీ ద్వారా గవర్నమెంట్కి సరైన నివేదిక పోవాలి. పోకపోవడం వల్లనే ఈ స్తంభన జరుగుతూ ఉంది. కాబట్టి గతంలో కూడా ఆర్టీసీ కార్మికులు అనేక సార్లు సమ్మె చేసినప్పుడు ఎప్పుడు కూడా 40 రోజులైంది, కొన్ని సందర్భాల్లో 50 రోజుల కంటే ఎక్కువ కూడా చేశారు. అయినప్పటికీ ఈసారి కూడా అదే పంతాల్లో వెళ్తుందా? ఎందుకంటే ఇదే విధంగా, ఎందుకంటే ప్రభుత్వం కూడా సమ్మె విరమిస్తేనే చర్చలు అంటున్నాయి. అంటే ఈసారి కూడా అదే విధంగా 40 రోజుల దాకా వెళ్తుందా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు రోజులు ఎన్ని అనేది కాదు. మేము సమ్మెకు పోయినప్పుడు మాకు బాధలున్నాయి. పోయినప్పుడు యాజమాన్యం మీ స్పందనను బట్టి ఉంటుంది. మీరు తొందరగా ఈ రోజే కూర్చోబెట్టి మాట్లాడే పరిష్కారం అంటే ఈరోజు చేయొచ్చు. మీకు బాధ్యత లేకుండా లేకపోతే చూద్దాంలే ఏమైతుంది బెదిరింపులకు చేసి తర్వాత వేరే మార్గాలను ఎన్నుకొని వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ కాలయాపన చేస్తే అటు ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, ప్రయాణికులు ఇబ్బంది పడతారు, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. కార్మికులకు కూడా ఇవాళ సమ్మె చేయాలన్న సోకు మాకు ఎందుకు ఉంటుందండి? సమ్మెను మీరు బలవంతంగా నెట్టించారు. సమ్మె చేయాలన్న సంకల్పం కాదు. రెండోది మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కూడా కాదు, యాజమాన్యానికి వ్యతిరేకం కాదు. ఇవాళ మమ్మల్ని వ్యతిరేకులుగా చూసిండ్రు. మేము చెప్పిన ప్రశ్నలకు ఎప్పుడైనా కూర్చోబెడితే కదా. గౌరవ మంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, కూర్చొని నేను మీడియాతో రండి, మరి ఇటు రండి అని. ఎవరితో రాండేందుకు మీరు డైరెక్ట్ గా లెటర్ ఇచ్చి యాజమాన్యానికి చేయండి. రూల్ ప్రకారంగా ఎండీకి చెప్పి వాళ్ళని తీసుకొని రండి అని చెప్పి మీరు కూడా కూర్చుంటే పరిష్కారం అవుతుంది కదా. అసలు వాళ్ళు చేయాలని చేయకుండా కాలయాపన చేస్తూ ఇలా బెదిరింపులకు చేస్తూ ప్రత్యామ్నాయ మార్గాలని వాళ్ళు అంటా ఉన్నారు. అంటే ఇవాళ రోడ్డు మీద ఎవరో ఉండే యూత్ని ఉద్యోగుల్ని వాళ్ళని తీసుకుపోయి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి పంపిస్తా అంటున్నారు. ఇలా బర్కత్పురాలో పొద్దున్నే ఎవరో పనికిరాని డ్రైవర్ని పట్టుకొస్తే గేటు పలిగిపోయింది. అంటే ఇంకా మనుషులు చావాలి, అప్పుడే పోతా ఉంది. నిన్న కరీంనగర్లో యాక్సిడెంట్ అయింది. ఇట్లాంటి యాక్సిడెంట్లన్నీ అక్కడక్కడ జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా కవర్ కానిస్తారు మీడియాలో బయటకి. మరి ఆ విధంగా జరుగుతున్నాయి. ఇది పబ్లిక్ కి నష్టమే కదా. ప్రయాణికులు చచ్చిపోతే గత సమ్మెలో కూడా చాలా మంది చచ్చిపోయారు ఇట్లాంటి డ్రైవర్లను పెడితే. ఇవాళ స్కూల్స్ అయిపోయినాయి, ఆ స్కూల్ బస్ డ్రైవర్లను కూడా తీసుకొచ్చి పెడితే ఉంటాయా? ప్రత్యామ్నాయ మార్గాలు అనేది ఎప్పుడు కూడా ఆర్టీసీకి పోటీ కాదు. ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లే ఖచ్చితంగా పనిచేస్తారు. మీరు ఒక సమ్మె చేస్తున్న ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగిస్తే పరిస్థితి ఏంటి మీకు? ఇవాళ గిస్మాకి భయపడే పరిస్థితి ఆర్టీసీకి లేదు. ఇట్లాంటి సమ్మెలు 50 రోజులు చేసినాం, 35 రోజులు చేసినాం, 25 రోజులు చేసినాం, 15 రోజులు చేసినాం, అన్ని కూడా చేసినాం. మేము నోటీస్ ఇచ్చినాం. నోటీస్ ఇచ్చిపోయినప్పుడు ఇవాళ వాళ్ళు చర్చలకి యూనియన్లు ఉన్నాయని చెప్పి లేబర్ కమిషనర్ లెటర్ ఇచ్చిండ్రు. మీకు ఇచ్చిండ్రు, యాజమాన్యానికి ఇచ్చిండ్రు. యాజమాన్యం రాకపోతే తప్పు మాదా మీదా? రెండోది రాలేదని మీకు మళ్ళా డేట్ ఇచ్చిండ్రు, మూడో డేట్ ఇచ్చిండ్రు. మీరు 4 సమస్యలే మా పరిధిలో గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి, అన్ని మా పరిధిలో లేవు అని చెప్పి రాసిండ్రు. మరి అదెందుకు రాస్తారు? కూర్చోబెట్టి మాట్లాడాలి కదా. మీరు అయిందంటే అవుతుంది. కాబట్టి మేమేం చేసినాం, 40 రోజుల తర్వాత మాది వ్యాలిడిటీ అయిపోతుంది. 14 రోజుల్లో కన్సలేషన్ కావాలి. కాబట్టి కన్సలేషన్కి మేము చాలా టైం ఇచ్చినాం, యాజమాన్యానికి టైం ఇచ్చినాం రాకపోవడం వల్ల. కాబట్టి మేము కన్సలేషన్ మాకు హక్కు ఉంది కాబట్టి మేము కన్సలేషన్ ఆఫీసర్ దగ్గర వాళ్ళు రావట్లేదు, 3 సార్లు కూడా అబ్సెంట్ అయింది కాబట్టి మేము సమ్మెలోకి వెళ్ళిపోతామని చెప్పి మేము దాంట్లో క్యాన్సలేషన్ చేసుకుని రాసి మేము డాక్యుమెంట్ మీద సంతకాలు పెట్టి వచ్చినప్పుడు అది ఇల్లీగల్ కాదు. కావాలని చెప్పి నిన్న ఏమైంది, మొన్న
ఐఏఎస్ కమిటీలో మీటింగ్ కాగానే రాత్రి వాళ్ళతో లెటర్లు తీసుకొచ్చి మాకు బలవంతంగా చేతుల్లో పెట్టిస్తా ఉన్నారు. సమ్మె ఇంకా కన్సల్టేషన్ కంటిన్యూయేషన్ లో ఉంది, ఇది ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు అనేటువంటి దాని మీద ఒక లెటర్ ఇప్పించాను. అది తప్పు లెటర్, దానికి భయపడేది లేదు. రెండోది, మేము భయానికి భయపడం, సమ్మె కొత్త కాదు. కార్మికులు వాస్తవంగా కార్మికుల్లో బాధలు కష్టాలు లేకపోతే ఇవాళ రాష్ట్రం అంతా ఎంతమంది ఉన్నారు? టోటల్ గా 37,000 మంది ఆర్టీసీ ఉద్యోగులు అయితే డ్యూటీలకు పోవట్లేదు కదా. ఇవాళ ఐర్ బస్ వాళ్ళు కూడా కొంతమంది మాకు సపోర్ట్ చేస్తున్నారు కదా, కాంట్రాక్టర్లు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కదా. మరి అటువంటి వాళ్ళని ఇంకా నువ్వు ఎవరు రోడ్డు మీద ఉన్న మామూలు వచ్చిరా అని ట్రైనింగ్ లేని వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఇది ఆర్టీసీ సంస్థ ప్రజా రవాణాలో పబ్లిక్ ఎక్కుతారు. మిమ్మల్ని నమ్ముకొని పబ్లిక్ ఎక్కితే చేస్తారు కదా. వాళ్ళకి తెలుసు కాబట్టి ఇవాళ మీరు ఎన్ని ప్రచారం పెట్టినా పబ్లిక్ వస్తుందా? బస్ ఎక్కుతుందా? పబ్లిక్ ఎక్కరు. ప్రజలకు కూడా తెలుసు ఆర్టీసీ వాళ్ళే అసలైన సేవకులు, వాళ్ళు ఉంటేనే మనం పోతే మన ప్రాణాలు కరెక్ట్. ఇంకొక ఉదాహరణ చెప్తాం మీకు. ఇవాళ బస్సు నడుపుతూ ఉన్నప్పుడే డ్రైవర్కి హార్ట్ అటాక్ వస్తుంది కొన్ని కారణాల వస్తే డ్రైవర్ ఏం చేస్తున్నాడు, ఆయన చచ్చిపోతా అని తెలిసినా గానీ 50 మంది బతుకుండాలని చెప్పి పక్కకు పెట్టి స్టీరింగ్ మీద బస్సు ఆపి స్టీరింగ్ మీద వచ్చిన సందర్భాలు మీరు చాలా చూసారు. అంటే డ్రైవర్కి ఎంత ఉంటుందంటే మాకు ప్రయాణికులే ముఖ్యము అనేది ఉంటుంది. మేము అసలు భారతదేశంలో ఎవరు సేవకులు అంటే ఆర్టీసీ వాళ్ళే సేవకులు, ప్రజాసేవకులు, వేరే కాదు అని నేను అంటున్నా. వేరే వాళ్ళని నిందించా. కాబట్టి ఇట్లాంటి సిద్ధాంతాలు ఎండి గారు చాలా పెద్దవారు, గవర్నమెంట్ చాలా పెద్దది. వాస్తవంగా పక్క గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ జగన్ గారు ఎట్లా చేసిందో చూడండి. అక్కడ అధ్యయనం కూడా చేసి వచ్చింది. అన్ని కూడా అధ్యయనం చేసిన రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేను నిన్న కూడా చెప్పిన అవన్నీ తెచ్చుకుంటే గంటన్నర అయిపోతుంది. పాలసీ విషయం కాదు. కమిటీలు వేసి కాలయాపన చేసే పరిస్థితి లేదు. ఇలా యూనియన్లు అందరికి మీరు ఇచ్చారు కదా, సింగరేణిలో ఇచ్చారు, ఎన్నికలు పెట్టినా లేదా, నిన్న మిగతా అందరికి ఇచ్చినా లేదా? ఆర్టీసీలు ఏం పాపం చేసిందంటే మాట్లాడారు, పాలసీ అంటారు. పాలసీ ఎట్లయితుంది? యూనియన్లకి చట్టాలు పోయినాయా? ముఖ్యమంత్రులకు తీసేసే హక్కు కూడా లేదు. కాబట్టి యూనియన్లు మేము ఇస్తున్నామని మాట మీద చెప్పండి. ఆ ముఖ్యమంత్రి కూడా మాట మీద తీసేసిండు. మీరు మేము ఇస్తున్నా అని చెప్పండి. తర్వాత మీరు వెంటనే ఈ రోజే ఇవ్వకపోతే అపాయింటెడ్ డే ఏ రోజు నుంచి అనేది మీరు సర్కులర్ ఇవ్వండి, జీవో. ఆల్రెడీ ఆ ప్రభుత్వం చట్టం చేసింది కదా, మీరు అపాయింటెడ్ అనే కదా. ఈ మంత్ నుంచి ఇస్తారా, నెక్స్ట్ మంతా, లేకపోతే ఇంకో మంతా, అట్లా మీరు చెప్పండి. అన్ని సమస్యలు ఒకటే పరిష్కారంగా విలీనం చేస్తే ఈ సమస్య ఎంత పోతుందా? ఒకటే పరిష్కారంగా విలీనం చేయాలి. ఒకటి విలీనం ద్వారా ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇవాళ వాళ్ళకి జీతాలు హైక్ అవుతుంది, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు వస్తాయి, ఒక ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటారు, ట్రెజరీ నుంచి ప్రతి నెల జీతం వస్తుంది కాబట్టి ఆందోళన ఉండదు. నేను కూలి పని చేస్తున్నా కాబట్టి నా కూలి టైంకి వస్తే నా పిల్లలకి నాకు ఉంటుంది అనేటువంటి భరోసా ఉంటుంది. అంతే. మిగతా అన్ని మళ్ళీ ఇదే స్ట్రక్చర్ ఉంటుంది, దీని ప్రకారమే డ్యూటీ చేయాలి. అంటే ప్రభుత్వంలో విలీనమైన బాధ్యత ఉంటుంది కదా, డ్యూటీ చేసుడే ఈ సంస్థలో పనిచేయాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది. అంటే ఇది ఈ విధంగా విలీనం చేయాలి, మా డిమాండ్లను పరిష్కరించాలి. ఆ విధంగా పరిష్కరిస్తే మేము ఆ చర్చలకు కూడా వెళ్తాం. ప్రభుత్వం ఆ విధంగా ప్రవర్తించకూడదు, బెదిరించకూడదు. కార్మికులను బెదిరిస్తే ఏమీ రాదు. దాంతోపాటు అటు జనాలు ఇబ్బందులు పడుతున్నారు, ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా విలీనం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేశారు. అక్కడ సాధ్యం కాగా తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ అంశం ఉంది. మీరిచ్చిన హామీలే నెరవేర్చాలని కోరుతున్నారు, నెరవేర్చాలని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు ఆర్టీసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర సాక్షి, హైదరాబాద్.